ఎందుకే ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు ముక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణ్ణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదాన్నైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి. లక్షలు లక్షలు తనకు దోచి పెడుతున్నా నోరెత్తకుండా పడుంటాననే నన్ను ఇంటికి మహారాణి చేసింది మీ చెల్లి. నోర్మోయ్, చేసిన మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సింది మీరు. చెల్లెలొకటే జీవితం కాదు, పెళ్ళాం కూడా జీవితంలో భాగమని. చెల్లెలకి పిల్లలుంటే సరిపోదు, మనకు కూడా పిల్లలు ఉండాలని తెలుసుకోవాల్సింది మీరు. తెలుసు, అన్నీ తెలుసు. నీ కబార్షన్ అవ్వడానికి, నీ గర్భసంచి తీసేయడానికి కారణం నీ అత్త కాని అత్తయ్యని కూడా బాగా తెలుసు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈవిడ గారి ఇంట్లో అడుగు పెట్టిందని కూడా తెలుసు. నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడకు. మాకింత ద్రోహం చేసినా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి, అమ్మంత వయసున్న దానివి అన్న గౌరవంతో. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా? పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, అమ్మా, నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు కాని పుట్టారా? వీళ్ళు నీకు కాని పుట్టారా? వీళ్ళు నీకు కాని పుట్టారా? వీళ్ళు నీకు కాని పుట్టారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. అమ్మా, మాట్లాడమ్మా, మాట్లాడు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే, వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. మ్. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింకా ఏ కష్టాలు ఉండవు. అయితే నేనే ముందు. నేనే ముందు వెళ్తా. నేనే ముందు. నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా.
లక్ష్మి, లేమ్మా, లేమ్మా, నేనమ్మా నీ అన్నయ్యని వచ్చానమ్మా. లేమ్మా, నాతో మాట్లాడమ్మా. లక్ష్మి, మాట్లాడమ్మా. లేదు బాబు, లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. లేదు బాబాయ్, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అన్నయ్యని వదిలి చెల్లెలు ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. లక్ష్మి, లేమ్మా, 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 లక్ష్మి, 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 బుజ్జి, బుజ్జి, బంగారం, మీ మావయ్యను వచ్చారు, మీ మావయ్యను వచ్చారు, లేవట్రా, లేమ్మా. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. లక్ష్మి, నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉంటానన్న విషయం మర్చిపోయావు కదమ్మా. లక్ష్మి, అన్నా, బాబు, బాబు, అన్నా, బాబు, అయ్యో బాబు, అమ్మా, రాఖీ ఎవరికమ్మా? ఈరోజు రాఖీ పండగ కదమ్మా, మీ మావయ్య కడదామని కొన్నాను. నందిని, నందిని, ఎలా ఉంది డాక్టర్? కంగారు పడాల్సిందేం లేదు. బీపీ కొంచెం ఎక్కువైంది, మెడిసిన్స్ ఇచ్చాను. షీ విల్ బి ఆల్ రైట్. వస్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఏవండి, నాకు చాలా భయంగా ఉందండి. నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టి వెళ్ళకండి. ఓకే, అలాగే నందిని, నువ్వేం కంగారు పడకు, ఏం ఆలోచించకుండా పడుకో, పడుకో. రిలాక్స్. ఏవండి, మీరు కూర్చోండి బాబు, నేను చూస్తాను. తొందరగా చూడండి, లక్ష్మి ఉండొచ్చు. హలో, లక్ష్మేనా? రాంగ్ నంబర్, రాంగ్ నంబర్ బాబు. రాంగ్ నంబరా? ఎలాగైనా ఈ రోజు వాళ్ళ చెల్లెల దగ్గరికి పోనివ్వకూడదు. లక్ష్మి ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కూడా చేయలేదే. పిన్ని గారు, ఆ, ఏం బాబు? లక్ష్మి ఏమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, చేయలేదు. ఇప్పుడు ఎలా చేస్తావే ఫోను? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. లక్ష్మి, టిఫిన్ తినండి. వద్దు లక్ష్మి,
పుట్టింట్లో మహారాణిలా పెరిగిన నిన్ను, మన పిల్లల్ని నడి రోడ్లో పడేశాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎందుకు బతుకున్నాను అనిపిస్తుంది. అలా మాట్లాడకండి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ పరీక్షలు పెడతాడు. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? పిల్లలు చూడండి ఎలా డీలా పడిపోయారు. వాళ్ళ మొహం చూసన్నా తినండి, తీసుకోండి. మీరు కూడా తినండి. తిన్నాను డాడీ, మీరు తినండి. పర్వాలేదు, తినండి. నువ్వు తిను డాడీ. ఏమండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తానండి. వద్దు లక్ష్మి, ఈ విషయం మీ అన్నయ్యకి తెలియకుండా ఉండడమే మంచిది. తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఏమి అనుకోడండి, జరిగిన దానిలో మీ తప్పేం లేదు కదా. అయినా నా కష్టం వస్తే అన్నయ్యకి తప్ప ఎవరికి చెప్పుకుంటాను? అన్నయ్య కాక ఇంకెవరు కాపాడతారు? సరే, జాగ్రత్తగా వెళ్ళండి. గుండె నొప్పిని చెప్పినా వెళ్ళిపోయాడు. చెల్లెలు అంత ఎక్కువైపోయిందా? చూడయా, ఏంటి గేటుకి సీలేసుంది? కోర్టు ఈ ఇంటిని జప్తు చేసింది. ఈ ఇంటి మీద చాలా అప్పు ఉంది. ఇంటి వానನ್ನು అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్ళారు. పాప ఆయన భార్య కట్టుబట్టలతో పిల్లను తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళ అన్నయ్యలు మోసం చేసి ఆస్తంతా రాయించుకుని వాళ్ళని ఇలా అప్పుల పాలు చేశారు. మర్యాదగా మా మగుళ్ళు అట్లే రాయ్ నా చెల్లెలు మీకే అన్యాయం చేసిందిరా. ఎందుకురా తన సంసారాన్ని రోడ్డున పడేలా చేశారు? మిమ్మల్ని వద్దు, మమ్మల్ని చంపొద్దు. జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. ఇదంతా వీడే చేయించాడు. దీని అంతటి కారణం ఆ సూర్యకాంతం. మీరెన్ని చెప్పినా నా చెల్లెలకు అన్యాయం చేసిన మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలనురా. మా అమ్మ నాన్నని చంపొద్దు, మీకు దండం పెడతాం అంకుల్. వీళ్ల మొహాలు చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకొని సాయంత్రానికల్లా ఆకాష్ను విడుదల చేయాలి, లేదా అలాగే అక్క ఫ్రూట్స్. హాయ్.
ఆ? అయ్యో 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 బంగారం లాంటి జగ్గుని పగలగొట్టారు దరిద్ర పిల్లలు పో. అయ్యో అమ్మా ఊరుకోండి అన్న ఊరుకోండి. వదినా ఓ నువ్వా? ఎవరో బిచ్చగత్త అనుకున్నాను. పిల్లల్ని ఇంత లేకిగాన పెంచేది సిగ్గు లేకపోతే సరే. తల్లిని బట్టే పిల్లలు. అవతారం చూడు ఎలా ఉందో. పరిస్థితులు అలా వచ్చే వదినా. ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఎవరికేం అన్యాయం చేశాడో అనుభవిస్తున్నాడు. దానికి మేమేం చేస్తాం? ఆయన ఎలాంటి వారో మీకు తెలియదా పిన్ని గారు? ఆ 3 కోట్లు కడితే గాని ఆయన బయటికి రారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పి 3 కోట్లు ముష్టి కోసం వచ్చావన్నమాట. ఇప్పటికే నీకు నీ పిల్లలకు మా ఆయన చాలా తగిలేశాడు. మిగిలింది కూడా ఊడ్చుకెళ్దామనా? అయ్యో అది కాదు వదినా. నా పరిస్థితి ఏంటి నీ పరిస్థితి? ఆ ఇంట్లో కాలు పెట్టావు, నీ మొగుడిని అప్పుల పాలు జైలు పాలు చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో కాలు పెట్టి మమ్మల్ని ఏం చేయాలని? అవే మాటలు వదినా. ఏ ఆడపిల్లైనా పుట్టింటి నాశనం కోరుకుంటుందా? మా అన్నయ్య 100 ఏళ్ళు బ్రతకాలి. నా పుట్టింటి దీపం వెలుగుతూనే ఉండాలి. మరెందుకు వచ్చావు ఇక్కడికి? నందు నేను మాట్లాడతాను కదా. చూడమ్మా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాక కష్టమైనా సుఖమైనా చావైనా బ్రతికైనా అంతా అత్తారింట్లోనే. పెళ్ళయ్యి 3 పిల్లలు పుట్టాక ఇంకా పుట్టిల్లు అన్నయ్య కష్టాలు అంటూ లిస్టు పెంచుకుంటూ వస్తే మీ అన్నయ్య సంసారం ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే వీళ్ళ కాపురం కుదట పడింది. మళ్ళీ నువ్వు కుంపటి పెట్టి కూల్చక తల్లి. నా అన్నయ్యకి కీడు జరగాలని కల్లో కూడా ఊహించలేనమ్మా. నా అన్న వదిలిన సంతోషమే నా సంతోషం. అదే నిజమైతే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో. అంతేకాదు, కోర్టులో కట్టాల్సిన 3 కోట్ల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకి చెప్పకూడదు. అలాగే వదినా, చెప్పను. ఇవాళ నా పుట్టినరోజు, రాఖీ పండగ. అన్నయ్య రాగానే రాఖీ కట్టేసి వెళ్ళిపోతాను. ఏ రాఖీ కట్టకపోతే చస్తావా? నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నయ్యకి రాఖీ కట్టకుండా ఉండలేదు. ఇక నుంచి ఉండు. నువ్వు మీ అన్నయ్య ఎంత దూరంగా ఉంటే మీ అన్నయ్య వదిన అంత దగ్గరగా ఉంటారు. ఇంకా నిలబడ్డావే, వెళ్ళు. వెళ్తాను వదినా. పిల్లలు ఆకలి అంటున్నారు. వాళ్ళకి కొంచెం అన్నం పెట్టొదినా. తినగానే వెళ్ళిపోతా. ఉమ్. పిల్లలే కదా అని జాలిపడేవు. అన్నం వంక పెట్టుకుని వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఇక్కడే ఉందామని ప్లాన్ వేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని వదిలించుకో. హేయ్, మర్యాదగా చెప్తున్నాను, మీ అన్నయ్య వచ్చేలోపు నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వెళ్తాను వదినా. పిల్లలకి కొంచెం అన్నం పెడితే. అన్నం లేదు, సున్నం లేదు. పద. వదినా, వదినా, వదినా. ఏయ్, ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా, మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే, చచ్చినంత ఒట్టే. ఇంత చెప్పినా నిలబడ్డావేంటి? నువ్వు అసలు మనిషివేనా? కుక్క జన్మ. మాటలతో చెప్తే అర్థం కాదు. పదవే. లక్ష్మమ్మ, ఏంటమ్మా ఇది? ఈ చేతులతో నువ్వు ఎంతమందికి అన్నం పెట్టలేదమ్మా. అలాంటిది నా పిల్లలకి ఆకలిగా ఉంది, అన్నం పెట్టని నీ చేతి అడుకుంటున్నావా? అసలు ఆ ముసలి ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర ఇంటికి శని పట్టిందమ్మా. అమ్మా లక్ష్మమ్మ, మా ఇంటికి వెళ్దామమ్మా. నేను పెడతానమ్మా అన్నం. దానన్నా బంగారి రారా, నేనున్నాను రా.
అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. ఆ. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యొద్దుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కల కింద లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని నీచమైతే వదలకపోతే నా మీద ఒట్టే. వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే అన్న వద్దు ఏమొద్దు వెళ్దాం పదమ్మా. పదన్నా. పదండి.